రాములూరు చచ్చిపోయాడు. స్వామిలో చచ్చిపోయారా? ఎలా? ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. స్వామిలో చంపడం ఏంటి? ముట్టుకోవద్దు. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. స్వామిలో చంపడం కోసమే ఈరొచ్చుంటావు. రామభక్తులని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్దనాడిగా మాడావే. అమ్మో వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నేను నీతో ఉంటానంచి. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాలు గాని బయలుదేరు. అంజే, నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు మళ్ళీనా? నేనిప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఒక్కడిచ్చా అంటే నన్నే కొడతావా? నువ్వు వెళ్ళకపోతే నువ్వు రామభక్తుడు అంటావు కదా, మీ రాముడు మీద ఒట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అదే నీకు దైవం. జై శ్రీరామ్.